హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బోట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తానండి. మోడల్ బోట్ నెక్ చూడండి, చాలా సింపుల్గా ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ లైనింగ్ పీస్ తీసుకోవాలండి. తీసుకొని డబుల్ ఫోల్డ్ చేయాలి. చేసి మీకు లెంత్ ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. నేనైతే 15 తీసుకుంటున్నానండి లెంత్. నార్మల్ లెంత్ బ్లౌజ్ లెంత్ 14 ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. చూడండి, బోట్ నెక్ కోసం 3.5 తీసుకుంటున్నానండి. చూడండి, మళ్ళీ షోల్డర్ కూడా 3.5 తీసుకుంటున్నాను. తీసుకొని మొత్తం 7 తీసుకుంటున్నానండి. తీసుకొని బోట్ నెక్ ఫస్ట్ కట్ చేసుకోవడానికి 4 ఇంచెస్ తీసుకోవాలండి. 3.5 4 తీసుకుంటే సరిపోతుంది. దాన్ని ఒక బాక్స్లా తీసుకోవాలండి. బాక్స్లా తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది. రౌండ్ షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా డ్రా చేస్తానో. చూడండి, రౌండ్ షేప్ తీసేటప్పుడు 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినాతో ఇలా తీసుకోవాలండి. నాకైతే వచ్చి కనుక ఇలా తీసుకుంటున్నాను. షేప్ బాగా వచ్చేటట్లు తీసుకోండి. నెక్స్ట్ చూడండి, 1 ఖర్చు కోసం అక్కడ ఉంచండి. గుండి పెడతాం కదా, దానికోసమని యూజ్ అవుతుంది. 1 ఇంచ్ ఉంచి తర్వాత 5 ఇంచెస్ కిందకి పెట్టానండి. పెట్టి రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచెస్కి మనం ఎక్కడ పైన ఎలా తీసుకున్నామో అలా ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసుకొని మొత్తం రౌండ్ బాక్స్లా చేసుకోవాలి. చేసుకొని చూడండి, దీన్ని కుండ షేప్లో నేనైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం చూడండి ఇలా చేస్తున్నాను. కుండ షేప్లో డ్రా చేసుకోవాలి. మన కటింగ్లోనే ఉంటుందండి స్టిచ్చింగ్ నీట్గా. మనం కటింగ్ నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా అలానే వస్తుంది. అలా చేసుకోవాలండి. మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేయాలి. చూడండి, షోల్డర్ అయితే 5.5 6 తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి లూజ్ ఎంత కావాలంటే చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ బట్టి అది బ్లౌజ్ ప్రకారం తీసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. డబుల్ ఫోల్డ్గా ఉంది కదా, అందుకోసమని డబుల్ ఫోల్డ్గా తీసుకోండి. చూడండి, మనము 17 ఇంచెస్ ఉందండి ఇక్కడ. అందుకోసమని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాన్ని 17ని సగం చేసుకోవాలండి. సగం ఇక్కడ డ్రా చేసుకోవాలి. చూడండి, మొత్తం 1 పాయింట్కి ఇలా రౌండ్ షేప్ తీసుకొని సంక లూజ్ పెట్టుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్నట్లే కటింగ్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మాత్రం గ్యాప్ ఇచ్చి కట్ చేయండి చేసేటప్పుడు. చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నానో మీరు కూడా అలా చేసుకోండి. ఖర్చు నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువగా తీసుకోండి ఖర్చు. చూడండి, కుండ షేప్లో అలానే తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంకా లవ్ సింబల్ లాగా కావాలంటే ఎలా కావాలంటే అలా మీరు మోడల్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా కుండ షేప్లో పెడుతున్నాను. 4 ఇంచెస్కి టక్స్ తీసుకున్నానండి. చూడండి, పిన్స్ పెట్టుకొని లైనింగ్ కూడా అదే విధంగా కట్ చేసుకొని పిన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. లైనింగ్ మాత్రం నెక్ కట్ చేయకూడదండి. అలా నార్మల్గా కట్ చేసి దాని విధంగా పిన్స్ పెట్టుకొని నీట్గా కదలకుండా ఉంటుంది. పిన్స్ పెట్టుకొని మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. మొత్తం ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది. వేరంగా అయిపోతుందండి, లేకపోతే జారిపోతుంది కదా. అందుకోసమని పిన్స్ పెట్టుకొని ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ముందర కటింగ్ చేసుకుంటే నీట్గా రాదండి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేశాక ఆ తర్వాత కటింగ్ చేసుకొని అప్పుడు చూడండి ఎలా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ఇప్పుడు లోపల కుండ షేప్ కూడా ఉంది కదా, దాన్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేశాక మొత్తం అప్పుడు పిన్నులు తీసుకొని కట్ చేయండి. చేస్తే మీకు నీట్గా వస్తుంది. ఇంకా మోడల్ కూడా పెట్టాలనుకుంటున్నాను కనుక మోడల్ పెడతాను. చూడండి ఎలా విధంగా పెడుతున్నానో అలా మీరు కూడా పెట్టండి. 2 ఇంచెస్గా కొన్ని పీసులు తీసుకోండి. నేనైతే గోల్డ్ కలర్ పీసు ఇంకా బ్లాక్ కలర్ పీసు 2 కలిసి పెడుతున్నానండి. చూడండి, ఫస్ట్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసి చూడండి నేను ఫ్లవర్స్ ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. అన్ని స్టిచ్చింగ్ చేసుకోండి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. చూడండి, అన్నీ అలాగే ఒక పుల్లతో చేయండి. చేస్తే నీట్గా వస్తుంది. చూడండి ఎలా చేస్తున్నానో. అదేవిధంగా గోల్డ్ కలరు బ్లాక్ కలరు 2 కూడా చూడండి ఎక్కువ పువ్వులుగా చేసి అలా పెట్టుకోండి. పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలండి. గట్టిగా స్టిచ్చింగ్ లేకపోతే పువ్వులన్నీ ఊడిపోతాయి. స్టిచ్చింగ్ బాగా ఉండేటట్లు చూసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. చూడండి, చాలా సింపుల్ అండి ఈ మోడల్. చూడడానికి మంచి లుక్ వస్తుంది బ్లౌజు. చూడండి, ఇప్పుడు మనము స్టార్టింగ్ నుంచి కుండ షేప్ ఉంది కదా, అక్కడ స్టార్టింగ్ నుంచి అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేనైతే ఒక గోల్డ్ కలర్ పీసు ఇంకా ఒక బ్లాక్ కలర్ అలా పెట్టుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటానండి. చూడండి, ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిందండి.
అయిపోయాక ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా కట్ చేసుకోవాలండి. చూడండి, మెయిన్ పీస్ కట్ చేయకుండా కట్ చేసుకోండి జాగ్రత్తగా. చూడండి, మొత్తం అలా కట్ చేసుకున్నాను. కట్ చేసడం అయిపోయాక మనం ఇప్పుడు కుండ రౌండ్ వచ్చింది కదా, అక్కడ ఒక గీత పెట్టుకొని చూడండి అక్కడ కట్ చేసుకుంటే తర్వాత మొత్తము పైపింగ్ చేయాలండి. పైపింగ్ కావాలంటే పైపింగ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా లోపలికి మర్చుకొని చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఒక క్లాత్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి మొత్తం పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఖర్చులు కనిపించకుండా లోపల వైపుకుంటాయి. ఇక స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి. చూడండి ఎలా చేసుకుంటున్నాను, అదేవిధంగా మీరు కూడా చేసుకోండి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక కొంచెం కొంచెం టక్స్ పెట్టుకోండి, తిరుగుతుంది అప్పుడని మనం స్టిచ్చింగ్ చేసింది, లేకపోతే తిరగదండి, చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, మొత్తం ఖర్చుల పైనుంచి అలా స్టిచ్చింగ్ చేసుకోండి. చేసుకొని టక్స్ పెట్టుకొని మొత్తం తిప్పి ఇప్పుడు కుట్టు వేసుకోవాలండి. చూడండి ఇలా చూడండి, వెనక వైపుకి ఇలా ఫోల్డింగ్ మొత్తము మర్చుకోవాలండి. మర్చుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత దీనిపైన లేస్ వేస్తే మంచి లుక్ వస్తుందండి. చూడండి, మొత్తం స్టిచ్చింగ్ ఇలా చేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా చేయండి చేసేటప్పుడు, లేకపోతే రాంగ్ అయిపోతుంది. మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా అదేవిధంగా చేసుకోండి. పైపింగ్ కావాలంటే పైపింగ్ చేసుకోండి. పైపింగ్ చేసుకున్న మంచి లుక్ వస్తుందండి. ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకొని చూడండి డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. దీనిపైన చూడండి మొత్తం అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయాక దీనిపైన లేస్ వేసుకుంటానండి. నేను లేస్ వేసుకుంటే మంచి లుక్ వస్తుందండి, బాగుంటుంది చూడడానికి. చూడండి, లేస్ వేసేటప్పుడు డబుల్ స్టిచ్చింగ్ చేయాలండి, లేకపోతే ఊడిపోతుంది కదా. మొత్తం ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసే దానిపైన ఖర్చులు కనిపించకుండా లేస్ వేసుకోవాలండి. చూడండి ఎలా వేస్తున్నానో, మీరు కూడా అదే విధంగా వేసుకోండి. మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నడుం కూడా వేస్తే మంచి లుక్ వస్తుందండి. ఇంకా ఫ్లవర్ కావాలంటే మీరు పెట్టుకోండి, నేనైతే పెట్టుకోవట్లేదు, నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. దీని ఫ్రంట్ పార్ట్కి బోట్ నెక్ చేశాను, పిన్స్ కట్ చేశానండి. ఫ్రంట్ పార్ట్ కావాలంటే ఆ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడండి కావాలంటే. ఇప్పుడు మొత్తం డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఊడకుండా ఉంటుంది గట్టిగా. దీనిపైన మొత్తం అలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. అయిపోయాక నడుంకి బెల్ట్ వేసుకుంటున్నాను. నడుం బెల్ట్ వేసుకొని చూడండి, నడుం బెల్ట్ వెలిగి వేసుకోవాలి. వేసుకొని టక్స్ ఉంటాయి కదా, టక్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి వెనక వైపుకి తిప్పి స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేకపోతే నార్మల్గా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. టక్స్ కూడా వేసుకోవాలి. చూడండి, టక్స్ వేసుకుంటున్నాను. రెండు వైపులా టక్స్ వేసుకొని నడుంకి లేస్ వేస్తున్నానండి. చూడడానికి బాగుంటుంది. మీరు కావాలంటే మధ్యలో ఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, మొత్తం అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీన్ని డబుల్ స్టిచ్చింగ్ చేయాలి. లేస్ వేస్తే మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేస్ వేసుకొని చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి చూడడానికి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. చూడండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన బ్లౌజు, ఇప్పుడు కొంచెము ఒక పీస్ తీసుకొని దాన్ని పైపింగ్లా చేసి ఇక్కడ పెట్టుకోవాలండి. గుండి పెడుతున్నాం కదా బటన్ కోసం అనేసి ఇలా పెట్టుకోవాలి. చూడండి అలా పెడుతున్నాను. దాన్ని డబుల్ స్టిచ్చింగ్ చేసుకొని మొత్తం చిన్న చిన్న పోసులు వచ్చి స్టిచ్చింగ్ తర్వాత చేసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.